జగన్ మీదన దాడి కేసు ఏదైతే ఉందో అది కీలకమైనటువంటి కేసుగానే పరిగణించేది న్యాయస్థానం. అందుకే నిందితుడికి రిమాండ్ విధించింది. అంటే ఆకతాయి చేష్ట అంటూ ప్రచారం చేసినటువంటి సందర్భం ఇక్కడ ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో ఇక్కడ దీంట్లో కుట్ర కోణం ఉంది. సతీష్ అనేటువంటి వ్యక్తి వెనకాల ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళని దర్యాప్తు చేయాలి. ప్రస్తుతానికి సతీషే రాయి వేశాడు అన్నటువంటిది మాత్రం వాస్తవం. సతీష్ అనే వ్యక్తి విజయవాడ సింగనగర్లో ఉన్నటువంటి వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి యువకుడు, అతనే వేశాడు అన్నటువంటి విషయం తేలింది అన్నటువంటి అంశం ఇక్కడ స్పష్టమైంది. దాంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరచడం, కోర్టు అతనికి రిమాండ్ విధించడం జరిగిపోయింది. ఇప్పుడు అతనికి సంబంధించినంత వరకు ఎవరు అతని వెనకాల ఉన్నారన్నది ఇక తేల్చాలి. దుర్గారావుని ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారిస్తున్నారన్నటువంటిది ఒక ఎత్తు అయితే, సతీష్ విషయంలోనూ తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి ప్రయత్నించింది అతన్ని ఏం చెయ్యొద్దు అన్నటువంటి కోణం, లేకపోతే అమాయకుడు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేయడంతో దీని వెనకాల ఏదో జరుగుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. రెండోది దుర్గారావు అయితే ఏకంగా బోండా ఉమా మనిషి. కాకపోతే బోండా ఉమా పేరు పెట్టలేదు, ఇందులో దుర్గారావు పేరు పెట్టలేదు. యాక్చువల్గా పోలీసులు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా డైరెక్ట్గా అతన్ని కస్టడీకి పంపించడం అన్నటువంటిది, అంటే జ్యుడిషియల్ కస్టడీలో పెట్టడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఈసీ ప్రెస్ మీట్లకు అనుమతించలేదు, దీన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి అనుమతించలేదు. దాంతో నేరుగా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపించినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది.